పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు లేదంటే డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదు. వితిన్ సెకండ్స్‌లో మనం సక్సెస్‌గానే అయితే రూ. 40,000 మనం డైరెక్ట్‌గా మన బ్యాంక్‌కి తీసుకోవచ్చు. లేదంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేకుండా ఈ అప్లికేషన్ అయితే మనమైతే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే అవసరమైది అమౌంట్ అనేది ఎక్కువ అవసరమో లేదంటే నీడ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకైతే ఈ యొక్క యాప్ అనేది బెస్ట్ అప్లికేషన్ అయితే చెప్పొచ్చు. ఎండ్ వరకు అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. ముందుకైతే ఈ యాప్ని అయితే నేనైతే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం టాటా న్యూ ఇక్కడ ఉంది కదా, టాటా న్యూ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇది సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా అనేది రావడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచైనా ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ప్లస్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అక్కడ కింద వచ్చేసి రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ నా రెఫరల్ కోడ్ అనేది ఇచ్చేయడం వల్ల మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మన మొబైల్ నెంబరు మనం ఎంటర్ చేసి ప్లస్ వచ్చేసి ఇక్కడ క్లిక్ ఇది ఉంది కదా, క్లిక్ రెఫరల్ కోడ్ అని, ఇక్కడ మన రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది కానీ ఎంటర్ చేసేసి ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో ఆ రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయడం వల్ల మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ వచ్చేసరికి ఒకవేళ మనం ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాం లాగిన్ అవ్వాలి అనుకుంటే మన మొబైల్ నెంబర్ అనేది దీంట్లో ఆల్రెడీ టైప్ చేసి ఇక్కడ కింద ఓటీపీ అని ఉంది కదా, గెట్ ఓటీపీ అని, ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఆటోమేటిక్గా లాగిన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు లాగిన్ అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్లీ డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. ఇదేంటి షాపింగ్ యాప్ లాగా ఉందా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది షాపింగ్ యాప్ ఫ్రెండ్స్. టాటా న్యూ అనేది ఒక షాపింగ్ యాప్. మొత్తం గ్రోసరీ కానీ, మొబైల్స్ కానీ, టీవీ అప్లయన్స్ కానీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ అప్లికేషన్లో ఏంటంటే మనం ఈ అమెజాన్ పే ఉంది కదా, అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్కాన్ పే కానీ సెండ్ మనీ అవతల వాళ్ళకి కానీ సెండ్ చేయొచ్చు. ప్లస్ వచ్చేసి పే బిల్స్ కూడా మనం సెండ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫైనాన్స్ ఉంది కదా, ఈ ఫైనాన్స్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఫైనాన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడి నుంచి నేను చెప్పే ప్రాసెస్ కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లేదంటే మీకు ఈ లోన్ అనేది 40,000 రూపీస్ అయితే తీసుకునే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫైనాన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు చూసుకోవచ్చు ఈఎంఐ లోన్స్, ఇన్సూరెన్సు, డిజిటల్ గోల్డ్, లేదంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కాకుండా ఈ సెకండ్ది విల్ ప్లే ఫర్ యువర్ డ్రీమ్ హాలిడే నవ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే లోన్స్ ఉన్నాయి. ప్లస్ వచ్చేసి ప్లాన్స్, చెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా, ఇది వచ్చేసరికి క్విక్ ఈఎంఐ కార్డ్. మీరు అప్ టు 1.5 lakh వరకు మనం కానీ ఎలిజిబిలిటీ అయితే ఈ టాటా న్యూ యాప్ వాడు మనకి అప్ టు 1.5 lakh వరకు మనకైతే కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రొవిజన్స్ మామూలుగా ఇంకా ఫ్రిడ్జ్, ఇలా వాషింగ్ మెషిన్స్ అలా ఏమైతే కొనుక్కోవచ్చు ఇంట్లో కావాల్సినవి. ప్లస్ వచ్చేసి మనం పైకి స్వైప్ చేస్తే ఇక్కడ కింద ఒకటి ఉంది కదా, క్విక్ పర్సనల్ లోన్ అని, ఇది ఫ్రెండ్స్ క్విక్ పర్సనల్ లోన్. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, ఈ చెక్ ఎలిజిబిలిటీని మనం క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తే ఇక్కడ జీరో డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదు. ప్లస్ వచ్చేసి మనం చూసినట్టయితే జీరో డాక్యుమెంటేషను, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ టెనరు, 100% డిజిటల్ ప్రాసెస్. మనం అప్ టు 1 year నుంచి 2 years వరకు మనమైతే పే చేయొచ్చు. 1 year అయినా తీసుకోవచ్చు, లేదంటే 24 months అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం ఎన్ని మంత్స్ అయినా తీసుకొని మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. వీళ్ళు అప్ టు 40,000 వరకు 40,000 రూపీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైనా అవసరము మరి ఎమర్జెన్సీ అలాంటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీరు అమౌంట్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రతి మంత్ మనం పే చేసుకోవచ్చు. లేదంటే 2 years తీసుకుంటే ప్రతి మంత్ మనం 4,000 రూపీస్ వరకు పే చేయొచ్చు.
అదే 1 ఇయర్ తీసుకుంటే మనం ప్రతి మంత్ 2000 వరకు మనం అయితే పే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, ఈ అప్లై నౌ క్లిక్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ పాన్ నెంబరు, మనం జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు ఇలా ఇచ్చేసి ప్లస్ వచ్చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే మన నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్లస్ వచ్చేసి మన బర్త్ డేట్ క్లిక్ చేసి ప్లస్ వచ్చేసి మన ఆధార్కి పిన్ కోడ్ ఏదైతే ఉందో మన ఏరియా పిన్ కోడ్ అది ఇచ్చేసి ప్లస్ మన మెయిల్ కానీ ఇక్కడ ఇచ్చేసి ప్లస్ ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా అని ఆ రెండిట్లో మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే మీరైతే శాలరీడ్ అనేది పెట్టుకోండి. శాలరీని పెట్టి ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది కదా సెలెక్ట్, ఈ కంపెనీలోకి వచ్చేసరికి మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ వచ్చేసి ఆ కంపెనీకి మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయండి. ప్లస్ ఇక్కడ కంపెనీ నేము ప్లస్ కంపెనీ ఈమెయిల్ ప్రొవైడ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి నో యువర్ ఆఫర్ ఉంది కదా, ఈ క్లిక్ చేస్తే మన ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. మీరు డీటెయిల్స్ అనేది మీరు ఒకవేళ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే మీకు అనేది వితిన్ సెకండ్స్లో అయితే రావడం జరుగుతుంది. లేదు మేము కంపెనీలో వర్క్ చేయలేదు, స్టూడెంట్స్ కానీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది కదా, ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేసి కంపెనీ నేము ఈమెయిల్ ఏం చేస్తారంటే కంపెనీ నేమ్ వచ్చేసరికి రీఛార్జ్ లేదంటే రీఛార్జ్ సెంటర్ లేదంటే ఏదో ఒక సెంటర్ ప్రొవిజన్స్ లేదంటే ఏదో ఒకటి పెట్టుకోండి. ప్లస్ వచ్చేసి ఈమెయిల్ వచ్చేసరికి మీ ఫ్రెండ్ ఈమెయిల్ లేదంటే వేరే వాళ్ళ ఎవరో ఒకరి ఈమెయిల్ అనేది మీరైతే ఇక్కడైతే ఇవ్వండి. ఇచ్చేసాక ఇక్కడ బై ప్రొసీడింగ్ ఉంది కదా, ఇక్కడ టిక్ ఇచ్చేసరికి నో యువర్ ఆఫర్ అనేది క్లిక్ చేస్తే మనకైతే విచ్ సెకండ్స్లో ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వీళ్ళైతే చూపిస్తారు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మనకి అప్ టు కాదు 40,000 రూపీస్ వరకు మనకైతే వీళ్ళైతే ఇస్తారు. నాకైతే 40,000 రూపీస్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు చూపిస్తాను. ఒకవేళ మీది ఎలిజిబిలిటీ అయిపోయింది అనుకోండి, ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది. కంటిన్యూ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ఫర్దర్ ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, ఈ అప్లై నవ్ అనేది వస్తుంది. ఈ అప్లై నవ్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వన్స్ ఎలిజిబిలిటీ వచ్చాక ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంకా క్విక్ పర్సనల్ లోన్ కానీ ఎలిజిబిలిటీ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ఆటో డెబిట్ ఫ్రమ్ బ్యాంకు ఆటోపే టర్మ్స్ అండ్ కండిషన్స్ డ్యూరల్ డెసిషన్ ప్రోగ్రెస్ కంప్లీట్ అప్లికేషన్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకి వద్దు అనుకుంటే రిమైండ్ మీ లెటర్ అని కొట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఫర్దర్ మనకి 40,000 తీసుకోవాలి 40,000 తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి వన్స్ ఎలిజిబిలిటీ అయిపోయాక ఇక్కడ మనం 40,000కి 40,000కి ఎన్ని మంత్స్ పెట్టుకుంటామో ఇక్కడ అమౌంట్ మనకి 40,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ప్లస్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు. 40,000 అనే కాదు, ఇక్కడ ఎంటర్ హైయర్ లిమిట్ అని ఉంది కదా, అప్ టు 40,000 రూపీస్ అయితే మనకైతే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే 24 మంత్స్ పెట్టాను నేను. 24 మంత్స్ అంటే పర్ మంత్ మనం ఈఎంఐ వచ్చేసరికి 2,075 రూపీస్ 2,075 రూపాయలు మనమైతే పే చేయాల్సి వస్తుంది. అలా 2 సంవత్సరాలు మనమైతే పే చేయాల్సి వస్తుంది ఈ యాప్కి. అంటే 24 మంత్స్ పెట్టుకుంటే పర్ మంత్ వచ్చేసరికి 2,075 రూపాయలు మనమైతే పే చేయాల్సి వస్తుంది 40,000 రూపాయలకి. అంటే ఇంచుమించు 48,000 49,000 అయితే మనమైతే పే చేయాల్సి వస్తుంది. ప్లస్ వచ్చేసరికి లేదు మనం 1 ఇయరే చాలు అనుకుంటే మనం ఇక్కడ ఉంది కదా 12 మంత్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఆప్షన్ మనమైతే ఇక్కడ వరకు మనం క్లిక్ చేసినట్టయితే 12 మంత్స్ అని పెట్టుకోవచ్చు. మీరు చూసినట్టయితే
నేను ఇప్పుడు 12 మంత్స్ అని పెట్టాను. 12 మంత్స్ పెడితే నాకెంత వచ్చిందంటే 40,000కి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 22.0% అయితే పడుతుంది. ప్లస్ వచ్చేసరికి ఇక్కడ 12 మంత్స్కి వచ్చేసరికి రూ. 3,744 అయితే పడుతుంది. ప్రతి మంత్ మనమైతే 3,744 అయితే మనమైతే పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే 24 మంత్స్కి అయితే రూ. 2,075 పడుతుంది. ప్లస్ వచ్చేసరికి 12 నెలలకైతే రూ. 3,744 అయితే పడుతుంది 12 నెలలకి. ఈ విధంగా అయితే మనమైతే రూ. 40,000 అనేది క్రెడిట్ అయితే తీసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్లో మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్స్లో రాలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ మొబైల్లో లాగిన్ అయితే యాప్ని అయితే లాగిన్ అయ్యి మీరు మీ ఫ్రెండ్ వాటి అయినా ఆధార్ అయినా పాన్ డీటెయిల్స్ అయినా పెట్టి, లేదంటే మీ ఫాదర్ పాన్ అయినా పెట్టేసి మీరు అమౌంట్ అయితే ఒకవేళ ఎలిజిబిలిటీ మీకు ఓకే అయితే ఫర్దర్ అనేది మీరైతే అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం ప్రతి మంత్ అయితే పే చేయాల్సి వస్తుంది. మనం 24 మంత్స్ తీసుకుంటే 24 మంత్స్ రూ. 2,775 అయితే మనం పే చేయాల్సి వస్తుంది. లేదంటే 12 మంత్స్ పెట్టుకుంటే రూ. 3,744 అయితే పెడుతుంది. ప్లస్ వచ్చేసి మనకి తీసుకున్న తర్వాత మనకి ప్రాసెసింగ్ ఫీ గాను రూ. 1,000 అయితే కట్ అవుతుంది. అంటే రూ. 999. ఈ విధంగా అయితే మనకైతే ఈ 40,000 అయితే ఈ యాప్ అయితే మనకైతే ఫ్రీ లోన్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అడగకుండా జస్ట్ మన పాన్ నెంబరు అవి తీసుకొని మనకైతే ఒక బెస్ట్ లోన్ అప్లికేషన్ అయితే మనం చెప్పొచ్చు. మీకు ఒకవేళ ఇలా రాకపోయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. వేరే మొబైల్లో ఏదైతే ఉందో ఆ యాప్లో అయితే మీరైతే లాగిన్ అయ్యేసరికి మీ ఫ్రెండ్ డీటెయిల్స్, లేదంటే మీరు వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదంటే ఎంప్లాయిడ్ అయితే మీ కంపెనీ ఉంటే కంపెనీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, కంపెనీ మెయిల్ ఇవ్వండి. లేదంటే కంపెనీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే రీఛార్జ్ సెంటర్ లేదంటే ఏదో ఒకటి మీరు అవి అయితే పెట్టుకోండి. ఎందుకంటే రీఛార్జ్ సెంటర్ కాకుండా ఏదో ఒక కంపెనీ నేమ్ పెట్టేసి మీరు మీ ఫ్రెండ్ మెయిల్ ఏదో ఒక మెయిల్ ఇచ్చేసి మీకైతే ఎలిజిబిలిటీ అనేది అక్కడ ఆఫ్టర్ సమ్ టైమ్ అనేది చూపిస్తుంది. అందువల్ల మీరు వచ్చేసరికి రీఛార్జ్ సెంటర్ లేదంటే ఏజెంట్ ఏదో ఒకటి మీరైతే పెట్టుకోండి. ఈ విధంగా అయితే మనం ఇక్కడ చూసినట్టయితే మనమైతే అమౌంట్ అనేది రూ. 40,000 మనమైతే లోన్ అయితే తీసుకోవచ్చు యాప్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ ఒక మంచి అప్లికేషన్ అయితే మనమైతే చూసాం కదా. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే ప్రతిదీ నేనైతే పోస్ట్ చేస్తుంటాను.